మీరు హమ్ చేయండి. ఏదో ఒకటి తీసుకొని హమ్ చేయండి. మీరు రాగాలు లేకపోతే ఓం తీసుకోండి, ఓం లేకపోతే సోహం తీసుకోండి. ఏదో ఒకటి తీసుకొని హమ్ చేస్తూ కూర్చోండి. చూడండి. నమస్తే. ఎస్పెషల్లీ బ్రహ్మశ్రీ పితామహ pranams from Sukshmas of universe. రీసెంట్గా నేను ఒకటి విన్నాను పితామహది. శూన్యంలోకి కళ్ళు తెరిచి కూడా శూన్యాన్నే చూడండి, కళ్ళు మూసి కూడా శూన్యాన్నే చూడండి, ఎక్కడ పోయినా శూన్యాన్నే చూడండి. చాలా నచ్చింది పితామహ. థ్యాంక్ యూ వెరీ మచ్. మచ్ గ్రాటిట్యూడ్. అవర్ నమస్కార్స్ టు యూ. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ ఐ లైక్, ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చింది, much gratitude to COVID. You said that word also. I enjoyed that. True. ఎనీ మెడిటేషన్ చేసేవాళ్ళు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. అంత చక్కగా అంత కన్విక్షన్తో చెప్పారు మీరు. నేను కూడా అదే చెప్తున్నాను, నేను అదే రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు మెడిటేషన్ చేసిన వాళ్ళు ఏ మెడిటేషన్ తీసుకోండి, ఈజియెస్ట్ సింపుల్ మెడిటేషన్ ఈజ్ ఆనాపానసతి, విపాసన. వాట్ బుద్ధ సెడ్, బుద్ధ చెప్పారు, ఏం చెప్పారంటే టు బీ అవేక్, టు బీ అవేక్, టు అవేక్ అదర్స్, టు అవేక్ others. Finally, what he said, I am awake. I am awake, not to be awake. I am awake now. That you are doing that, Pitamaha. మీరు చేస్తున్నారు, అది చాలా సంతోషంగా ఉంది. అన్ఫార్చునేట్, నేను ఇప్పుడు ఎవరిని కలవకుండా, ఇండియాకి రాకుండా, ఇండియాకి అప్పుడు ఒక సత్యసాయి బాబా దగ్గరికి ఆ పుట్టపర్తికి వెళ్ళాలని ఉండేది. ఇప్పుడు ఇది కూడా ఇంక్లూడ్ అయిపోయింది. సునీతమ్మ ప్లాన్లో నిజంగా ప్రామిస్, we all together, meditation can do wonders. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నానంటే, చాలామంది మెయిల్స్ ఇస్తున్నారు, అమ్మ సునీతమ్మ మీ ఓం వింటుంటే చాలా చాలా యూనిక్గా ఉంది, చాలా సంతోషంగా ఉంది అని అంటున్నారు అన్నమాట. అయితే టుడే నేను అనుకుంటున్నా ఏంటంటే, ఇంకా కొంచెం ఓల్డ్వి చెప్పాను, అప్పుడు రవిశాస్త్రి గారితో చెప్పాను. బట్ ఈరోజు ఈ సెల్ఫ్ వీడియో ఆన్ ఓం అని నేను అనుకుంటున్నాను. మీకు కూడా అందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఏంటంటే, అసలు చాలామంది అడుగుతున్నారు అనమాట, మీరంటే చాలా మ్యూజిక్ నేర్చుకున్నారు, అందుకే మీరు మాకు అసలు ఓం అయితే అందరికీ వస్తుంది కదమ్మా, అందరు ఇష్టపడుతున్నారు ఓం, మీరేమో సింగర్స్ కాదు అని చెప్పారు మీరే. ప్రతి ఒక్కరు ఒక ఓం తీసుకోండి, ఓం చాంట్ చేయండి ఫ్రంట్ ఆఫ్ గాడ్, ఫ్రంట్ ఆఫ్, ఇఫ్ ఎట్ ఆల్ మీరు పూజలు చేస్తే, పూజలు చేయకపోతే జస్ట్ మీరే మీ కొరకు మీరే ఓం చాంటింగ్ చేసుకోండి, హమ్ చేసుకోండి. దానిలో ఉన్న ఆనందం మీకు నిజంగా మీకు చేస్తే తెలుస్తుంది. అది మీ మెడిటేషన్ కాగానే, మెడిటేషన్ కంటే ముందు కూడా. Sometimes we don't feel like meditating, right? Sitting and whatever, anapana or whatever, different techniques. Anapana is not technique. Anapana is sahaja jivana with yourself. In
అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్. అప్పుడు అది ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరేమేం చేస్తున్నారంటే విట్నెస్ అవుతుంది. మీకు అందరికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ విషయంలో. లెట్ us కమ్ బ్యాక్ టు ఓం. ఓం ఏంటంటే మా ఫాదర్ చెప్పేవారు ఒక మంచి స్టోరీ. మళ్ళీ నేను మా బాబా చెప్తుంటే ఇవన్నీ నేను వింటూ ఉంటే నాకు అన్నీ రిపీట్ అవుతున్నాయి అన్నమాట, నా మెమరీస్ అన్నీ. ఏంటంటే పూర్వకాలంలో మనందరికి తెలుసు, పూర్వకాలంలో బాయ్స్ 5 years, 8 years, 9 years బాయ్స్ యూస్ టు గో టు హిమాలయాస్. గురూస్, నాట్ ఈవెన్ హిమాలయాస్, ఎనీ గురు, ఎనీ ఆశ్రమం స్టేజ్ వెళ్ళేవాళ్ళు. ఒక 10 to 15 years వాళ్ళ దగ్గరే ఉండి శిష్యరికం చేసి ఎన్నో పనులు చేసి, ఫస్ట్ ఈ ఆశ్రమంలో మనకందరికి తెలుసు, వెంటనే టీచ్ చేయరు. ఈ ఉపదేశం, ఆ ఉపదేశం, ఈ ఉపదేశం అదంతా చెప్పరు. వాళ్ళ యాక్షన్లలోనే. హ్యూమిలిటీ అంటే ఏంటి, నిజమైన హ్యూమిలిటీ అంటే ఏంటి, నిజమైన హానెస్టీ అంటే ఏంటి, అథెంటిసిటీ అంటే ఏంటి, ఇంటగ్రిటీ అంటే ఏంటి, నిజాయితీ అంటే ఏంటి, ఇంటగ్రిటీ అంటే నిజాయితీ అంటే ఏంటి, ట్రూ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్ఫ్ అంటే ఏంటి, ఆత్మగౌరవం అంటే ఏంటి, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి, సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటి, ఇవన్నీ అది ప్రతి చర్యలో, ప్రతి యాక్షన్లో వాళ్ళు చూపెట్టేవాళ్ళు. అది మనకు తెలుసు, అందరికి తెలుసు. సో ఆ రోజు ఒక 5-6 years బాయ్, ఒక శిష్యుడు సేవ చేస్తూ ఉన్నాడు. 20 years అయిపోయింది. బాయ్ బికేమ్ లైక్ early 20s. అప్పుడు ఏమైందంటే ఈ బాయ్ వెళ్ళి ఒకరోజు గురువుని అడుగుతాడు అనమాట, ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోవచ్చా, నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చా, ఇంకా నేను వేరే అన్నీ ఇప్పుడు అన్నీ చదివేశాను, నేను మీ దగ్గర చక్కగా అన్నీ నేర్చుకున్నాను, వెళ్ళిపోవచ్చా. యాక్చువల్లీ ఆ టైంలో గురువులందరూ వెయిట్ చేసేవాళ్ళు, ఎప్పుడు రెడీ అయిపోతాడు, ఎప్పుడు బయటికి వెళ్ళిపోతా అని అంటాడు. వాళ్ళు చెప్పరు, గురువు చెప్పరు. బాధ్యతలు ఇస్తారు, చేస్తుంటారు, బట్ కీన్ అబ్జర్వేషన్ విత్ అతి సూక్ష్మమైన దృష్టితో అబ్జర్వ్ చేస్తుంటారు వాళ్ళ చర్యలని. ఎవరి చర్యలని, స్టూడెంట్ చర్యలని, విత్ అవేర్నెస్. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇంకా ఏం నేర్పాలి, వీళ్ళకి ఇంకా ఏం నేర్పాలి. జన్మ మొత్తం సరిపోదండి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మంచి గురువు దొరికితే ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చేసుకుంటాం. సో అప్పుడు గురువు అంటారు అనమాట, యా యు ఆర్ రెడీ, నువ్వు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు బయట ప్రపంచానికి పోయి మంచిగా వాట్ ఎవర్ యూ లెర్న్ యూ కెన్ ఎక్స్ప్లోర్ విత్ యాక్షన్, గుడ్ యాక్షన్, యు ఆర్ పర్ఫెక్ట్ నౌ. అప్పుడు బాబు అదే 20 యంగ్ బాయ్ అడుగుతాడు అనమాట, శిష్య అడుగుతాడు ఏమనంటే, మరి ఇన్నేళ్ళు నేర్చుకున్నాను కదా, ఎవరికి తెలియని సీక్రెట్ నా చెవుల్లో చెప్పండి, అది ఎవరికి తెలియవద్దు, దాని పవర్ తెలియవద్దు. నాకు ఇప్పుడు అన్నీ తెలిసినాయి, మంచిగా తెలిసింది, మీరు చెప్పినవన్నీ నేను బాగా అర్థం చేసుకున్నాను, నేను అబ్జర్వ్ చేసుకున్నాను. నేను చాలా చక్కగా శ్రవణం, మననం అండ్ నిధిధ్యాసనం. దట్ మీన్స్ యు ఆల్ నో దట్. వాట్ ఈస్ దట్ శ్రవణం? ఐ లిజన్, నేను లిజన్ చాలా బాగా చేశాను. మననం, మొత్తం నేను గ్రహించుకున్నాను, నా మనసంతా అదే నిండిపోయింది, నా ఆత్మ అంతా అదే నిండిపోయింది, నా మైండ్ అంతా అదే నిండిపోయింది. నిధిధ్యాసనం ఇప్పుడు తెలిసిపోయింది, ఎలా ప్రతి విషయంలో ఎట్లా అబ్జర్వ్ చేసుకోవాలని తెలిసిపోయింది నాకు. ఒక్క మంత్రం చెప్పండి, నేనంటే మీకు చాలా ఇష్టం అని తెలుసు, మీరంటే నాకు చాలా గౌరవం. అప్పుడు గురువు గారు ఏం చెప్తారంటే, అని చాలా సీక్రెట్ చెప్పినట్టు చెప్తారనమాట. దట్ వాయిసెస్ ఏ దానికి అపోజ్ చేయరు కదా ఆ టైంలో. ఈ టైంలో కాదు, వై వాట్ నో ఇంటర్వ్యూటివ్ క్వశ్చన్స్ ఎట్ ఆల్. వెళ్తాడు. వెళ్ళే వరకు ఏమవుతుందంటే, ఎక్కడ చూసినా
ఒక నెల లోపల ఆ బాబుకు తెలిసింది ఏంటంటే, ఆ యంగ్ బాయ్కి తెలిసింది ఏంటంటే ఎక్కడ చూసినా ఈ ఓం వాడుతున్నారని. పూజలలో, వ్రతాల్లో, యాగాల్లో, ఈవెన్ లాస్ట్ దట్ ఫ్యూనరల్ టైంలో ద పూజ ఆల్సో వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఓం. దెన్ ఈ థాట్ ఇందులో స్పెషల్ ఏముంది? నేనేమడిగాను, ఎవరికి తెలియని మంత్రం ఉపదేశించాను, నేను నమ్మాను అది. కానీ ఇక్కడ ప్రతి ప్లేస్లో అదే ఆ ఓం యూజ్ చేస్తున్నారు. అప్పటికి అతనికి తెలియదు అనమాట ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, వాళ్ళు ఏ కాన్సన్ట్రేషన్ లెవెల్లో చేస్తున్నారు, ఏ సునిశ్చితమైనది ఏమైనా దృష్టి ఉందా, ఆ అండర్స్టాండింగ్ ఉందా, అది తెలియదు అనమాట. చేస్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు. లిటిల్ బిట్ ఇరిటేట్ కూడా నేను నేర్చుకున్నాను. నేను అందరికి తెలిసిందే, అంత ఎక్కడంటే అక్కడ ఉచ్చారణ చేస్తున్నదే చెప్తున్నారు వీళ్ళు, చెప్పారు మా గురువు గారు అనేసి మళ్ళీ వస్తారు. గురువు గారు ఎందుకు అలా చేశారు మీరు? ఎక్కడ చూసినా ఇదే, పుట్టినప్పుడు అదే ఓం చెప్తున్నారు, ఆ పూజ అప్పుడు అదే చెప్తున్నారు, పెళ్ళిళ్ళప్పుడు అదే చెప్తున్నారు, మ్యారేజీలప్పుడు అదే చెప్తున్నారు, ఎనీథింగ్ నామకరణం క్రెడిట్ సెరమనీ అప్పుడు అది చెప్తున్నారు, ఇది ఇదే పూజ ప్రతి పూజలో ఈ ఓం అనేది పెడుతున్నారు. దీనిలో పెద్ద ప్రత్యేకత ఏముంది, వాట్ ఈజ్ స్పెషాలిటీ అనేసి అడుగుతారు అనమాట. అప్పుడు ఈ గురువు అంటాడు అనమాట, ఓ యూ వాంట్ దట్, ఓకే ఐ కెన్, దెన్ ఈ విల్ బ్రింగ్ దట్ వన్ స్టోన్. ఓకే, ఈ స్టోన్ని నువ్వేం చేయాలంటే అమ్మొద్దు, ఇచ్చేసేయక వాళ్ళకు, ఇచ్చేయకుండా ప్రతి దగ్గరికి వెళ్ళి, ఎక్కడ వెళ్తావో అక్కడికి వెళ్ళి ఈ స్టోన్కి ఎంత వాల్యూ కడతారో చెప్పండి, ఎంత ఇస్తారో చెప్పండి అని అడగండి, అంతే. అంటే ఎస్టిమేషన్ అన్నమాట. సో అప్పుడు కూడా కొంచెం డౌటే వస్తుంది, ఏంటి మళ్ళీ స్టోరీ ఇచ్చేసి మళ్ళీ ఇట్స్ ఓకే, బట్ బికాజ్ ఈ లవ్స్ ఈ అడోర్స్ దట్ గురు. పోతాడనమాట, వెళ్ళి ఒక కూరగాయల షాప్కి వెళ్తాడు ఆ బాబు, ఎన్ జెంటిల్మ్యాన్. వెళ్ళి అసెటిక్ డ్రెస్లోనే ఉంటాడు అనమాట. చక్కగా ఒక వెనకాల ఒక పిల్లక అండ్ బ్యూటిఫుల్ వర్చస్ అండ్ వాయిస్, కళ్ళు, మాట తీరు కూడా చాలా నమ్రత. వెళ్ళి కూరగాయల దగ్గర ఇది తీసుకుంటే ఎంత ఇస్తావు నువ్వు, దీని వాల్యూ ఎంత అని అడుగుతాడు అనమాట. అంటే ఆ కూరగాయల మ్యాన్ ఏం చేస్తాడంటే అట్లా చూసి, ఓల్డెన్ డేస్లో ఏంటంటే మన ఇప్పటిలాగా కిలోస్వి అవి ఉండవు అనమాట, వెయిట్వి ఉండవు. సో చూసి కిలో ఉన్నట్టుంది ఇది, నేను నా తక్కల్లో నా తర్వాత దానిలో నేను కూరగాయలు వెయిట్ చేయడానికి పనికి వస్తుంది, సో అండ్ సో ఎంతనో చెప్తాడు, కొన్ని కూరగాయలు ఇస్తానో లేకపోతే ఏదో చెప్తాడు చాలా తక్కువ. ఓకే అనేసి గురువు చెప్పింటాడు అనమాట, ఎక్కడ ఇరిటేట్ కాకు, వాళ్ళు ఇది చేస్తుంటే జస్ట్ సేవ్ ఓకే మళ్ళీ వస్తా అని చెప్పి ఇంకా కొన్ని ప్లేస్లలో అమ్మనికే ట్రై చేయని చెప్తాడు. వాల్యూ దాని వాల్యూ ఎంతనో కనుక్కోనికే ట్రై చేయని చెప్తాడు అనమాట. మళ్ళీ కమ్ బ్యాక్ అని చెప్తాడు. ఇంకొక నెక్స్ట్ ద క్లోత్ షాప్కి వెళ్తాడు. క్లోత్ షాప్కి వెళ్ళి కూడా సేమ్ అంటాడు అనమాట. అతను అనుకుంటాడు అనమాట, క్లోత్ ఏదో బీద బ్రాహ్మణుడు ఉన్నట్టుంది పాపం, చూడ్డానికైతే చాలా వైజ్గా అనిపిస్తుంటాడు అనేసి చెప్తాడు అనమాట. కొన్ని క్లోత్స్ ఇస్తాం మేము, పాత కొన్ని ఓల్డ్ స్టాక్ పోయి క్లోత్స్ ఇస్తాం, ఇది వాల్యూ అంత చేయదు, బట్ స్టిల్ ఐ లవ్ టు గివ్ టు యూ, మీరు చాలా చక్కటి చిన్న సన్యాసిలాగా బాగా అనిపిస్తున్నారు అంటే, సరే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ విల్ బీ బ్యాక్ అనేసి మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళి, చాలా షాపులకు వెళ్ళే కొద్దీ అసలు వాల్యూ అంతా చాలా తక్కువ. కొంతమంది అయితే ఇన్సల్ట్ కూడా చేస్తారనమాట. ఒక రాయి తీసుకొని వచ్చి ఏమంటున్నావా, ఏంటి చూడ్డానికి ఇంత మంచి ప్రెగ్నెంట్ లాగా పండితుల్లాగా అనిపిస్తున్నావు, ఏదో బట్ ఇది తప్పు కదా ఏదో చెప్తుంటాడు అనమాట. ఫెడప్ అయిపోతాడు చాలా. ఆఖరికి రిటర్న్ వచ్చేటప్పుడు ఒక జ్యువెలరీ షాప్ కనిపిస్తుంది. ఓకే లాస్ట్ది, ఎందుకంటే వాల్యూ చెప్పాలి అక్కడ,
అమ్మడం లేదు, బట్ వాల్యూ చెప్పాలి గురువు గారికి అనేసి నా ఎఫర్ట్ నేను పెడతా అనేసి వెళ్తాడు. అఫ్కోర్స్ చాలా నిస్పృహ, నిరాశ, చాలా డౌన్లు ఉంటాడు. వెళ్తాడనమాట. వెళ్ళగానే చెప్తాడనమాట, ఇదికి ఎంత వాల్యూ ఇస్తారు మీరు ఈ స్టోన్కి అని అడుగుతాడు. అడిగితే ఆ వర్తకుడు, జ్యువెలరీ వర్తకుడు బంగారం తీసుకొని ఇట్లా అట్లు ఇటు చూసి లిటిల్ జంప్ చేస్తాడనమాట. అతని వయసు అంతా చాలా ఆశ్చర్యంగా ఉంటాయన్నమాట. ఎక్కడ దొరికింది నీకు ఇది అని అంటాడు. దేనికి అని అంటాడు. ఇది చాలా వాల్యుబుల్, అసలు ఈ టైంలో దొరకదు ఇది, అసలు ఎప్పటిదో పురాతనమైన డైమండ్, కాకపోతే నో పాలిష్, నథింగ్, దట్స్ వై ఇట్ ఈస్ షోయింగ్ లైక్ స్టోన్. బట్ నేను ఈ మొత్తం షాపులు మొత్తం నాకున్న ప్రాపర్టీస్ అమ్మినా కూడా నేను ఈ వాల్యూ ఇవ్వలేను. ఒకవేళ నేను నిన్ను మోసం చేసినా కూడా నేను అమ్ముకోలేను ఇది వితౌట్ పాలిషింగ్. ఆ పాలిష్ అప్పుడు నన్ను గవర్నమెంట్ ఆ పోలీస్ పట్టుకుంటారు. ఇది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నాన్నగారు నాన్నగారు చెప్పిన స్టోరీ ఇది. నాన్నగారు ఈ జమాలజిస్ట్ అనమాట. వజ్రాలకి ఆయన గవర్నమెంట్ ఏదైనా వజ్రాలు దొరికితే కూడా వారి దగ్గరికి తీసుకొచ్చి దాని వాల్యూ తెలుసుకునే వాళ్ళంట. ఈవెన్ టు మేక్ పాలిష్ మై ఫాదర్ని తీసుకొని వెళ్ళేవారంట బాంబే ఆ టైంలో. ఎప్పుడు ఇది 1940s ఆర్ మేబీ 40-45, బికాజ్ నాన్న వాస్ చైల్డ్ ప్రాజెక్టీ ఫర్ దేర్ యాన్సెస్ట్రీ అంతా డైమండ్స్ది స్పెషలిస్ట్ వాళ్ళు. సో వారు చెప్పిందనమాట ఇది. సో అయితే అట్లా అయిపోతుంది అనమాట. దీని వాల్యూ నేను వెలకట్టలేనంటే అప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోతాడు అనమాట. ఆన్ ద వేలో సెల్ఫ్ ఇంట్రస్పెక్షన్ జరుగుతుంది. అంటే ఏంటుండొచ్చు దీనిలో, ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ అప్ అయిపోయిండు. చూసారా దోస్ డేస్ గురూస్ ఎట్లా ప్రాక్టికల్గా ఇచ్చేస్తారో వాళ్ళకి సొల్యూషన్స్. బట్ ఏం తెలియదు ఎందుకు ఇచ్చాడో, నాకు ఇంత పెద్ద పని ఎందుకు పెట్టాడో, ఏదో మంచి మంత్రం నేర్పమంటే ఇన్ని అని అనుకుంటూ మళ్ళీ ఏంటుండొచ్చు దీని లోపల. కానీ కుడెంట్ ఫైండ్ ఎనీథింగ్. హౌ మచ్ ఈ వెంట్ ఇన్ సైడ్ ఆల్సో. దెన్ ఈ వెంట్ అగైన్ టు ఆశ్రమ. గురు అంటున్నాడు, చెప్పావా ఎంత అడిగి ఎంత చెప్పినంటే ఇట్లా కూరగాయల వాడు వెజిటబుల్ వెండర్ ఇట్లా అన్నాడు, సో అండ్ సో షాప్స్ వాళ్ళు ఇలా అన్నారు ఇలా ఇన్సల్ట్ చేసారు అన్నీ చెప్పుతూ ఎందుకంటే ఒక్కసారి మనం విజిటంగా గురువుల తెలుసుకోకపోతే వి గో లైక్ దిస్, సో మెనీ క్వశ్చన్స్, ఏదో చెప్పాలనుకున్నది కూడా డైరెక్ట్ చెప్పలేకపోతాం అన్నమాట. ఏంటి బ్లేమింగ్ చేసుకుంటూ అసలు మీరు ఎందుకు పంపించారు నన్ను అని అలా చెప్తూ బట్ గురువులకి వారికి అర్థమైపోతుంది. ఎనీవే దట్ ఈస్ డిఫరెంట్. సో అప్పుడు చెప్తాడనమాట, ఇప్పుడు అర్థమైందా నీకు, కూరగాయల మార్కెట్ వాడి కూరగాయల బిజినెస్ తప్ప వాడికి డైమండ్స్ గురించి తెలియదు. అందుకే వాడు ఏమన్నాడు, నా తక్కెళ్ళలోకి పెట్టుకోనికి ఈ రాయిని యూజ్ చేస్తా అని చెప్పాడు. ఎవరి పర్సెప్షన్ ఉంటే వాళ్ళు అలా చూస్తారు. ఏ దృష్టితో చూస్తే అదే. బట్టల షాప్ దగ్గరికి వెళ్ళావు, వాడికి ఏం తెలుసు, బట్టల క్వాలిటీ తప్ప వాడికి ఇది తెలియదు అనమాట. ఆ బిజినెస్ తప్ప దీని వాల్యూ తెలియదు. ఇది డిమాండ్ ఉంది. ఎవరికి తెలిసింది, జ్యువెలరీ షాప్ ఆయనకు తెలిసింది. ఎందుకంటే అతను అక్కడ స్టడీ చేశాడు, అందుకే తెలిసింది. ఓం కూడా అంతే, ప్రతి ఒక్కరు చాంట్ చేస్తున్నారు, ప్రతి పూజలో మనం ఉపయోగిస్తున్నాం. ఓం భూర్భువస్వ అంటున్నాం, ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం దండ ఓం అచ్యుతాయ అని అంటున్నాం. బట్ దాంతో నీ లోపల ఎక్కడి నుండి అంటున్నావు, నువ్వు గ్రాస్ బాడీతో అంటున్నావా, లేకపోతే నీ సూక్ష్మాతి సూక్ష్మమైన ఇన్నర్ బీయింగ్తో అంటున్నావా, నీ ఆత్మతో అంటున్నావా? నేను అందుకే నువ్వు చెప్పావు నేను అంతా రెడీగా ఉన్నానని, ఇక్కడ నువ్వు ఇంకా లోపలికి ఇంకా డిగ్ అయిపోయినావు, ఇంకా డైవ్ అయిపోయినావు. ఇప్పుడు నువ్వు సైలెన్స్లో కూర్చొని జస్ట్ ఓం అవుట్వర్డ్లీ చాంటింగ్, మళ్ళీ ఇన్సైడ్ హమ్ చేసుకో.
అవుట్వర్డ్లీ చాంటింగ్, మళ్ళీ ఇన్సైడ్ హామ్ చేసుకో. చూడు తర్వాత కొద్ది రోజులు అదంతా మనకు అనవసరం. నాన్నగారు చెప్పింది ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ఓం. అండ్ రీసెంట్గా చాలా మెయిల్స్ వచ్చాయి కాబట్టి నేను ఐ థాట్ దిస్ ఈజ్ గుడ్. సో ఎలా చాంట్ చేయాలి? సిట్ వాట్ ఎవర్ వేర్ ఎవర్ యూ వాంట్. But always I told you several episodes, I told you people how to sit. Tailbone in undali, chest up undali, shoulders drop చేసుకోండి if you want to, but chin up undali. అసలు బాడీ లేనట్టే అయిపోతుంది అనమాట. మీరు కొంచెంసేపు చాంటింగ్ చేయంగానే లిటిల్ లౌడర్ చేయండి స్టార్టింగ్, తర్వాత హమ్ చేయండి, తర్వాత అసలు ఏం హమ్ చేయకుండా సైలెన్స్నే మీరు. నేను చెప్పాను ఇప్పుడు సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ మీరైతే, ఆబ్జెక్ట్ ఓం అయితే, ఆ రెండు కలిపి ఆ యూనియన్, ఆ ఓం ఎప్పుడు చూసినా మీకు వినపడుతూ ఉంటుంది చాంటింగ్ చేయకపోయినా కూడా. అందుకే నేను ప్రతి మెడిటేషన్లో మీరు చాంటింగ్ పెట్టుకోండి, ఓం చాంటింగ్ పెట్టుకోండి. ఎన్నో రకాల చాంటింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ చాంటింగ్ చేస్తే మీకు ఇది తక్కువైపోతుంది, ఆ చాంటింగ్ చేస్తే ఇది తక్కువైపోతుంది. ఎంతోమంది నన్ను అడిగారు, చేశాను కూడా కొన్ని, కానీ నేను ఎవరికి రిలీజ్ చేయలేదు అవి. ఎందుకంటే దాని మీద ఆధారపడితే వాళ్ళు ఇంకా వాళ్ళు కనుక్కోలేరు. అది పెట్టేసుకొని ఆ చాంటింగ్ విని మెడిటేట్ చేసుకుంటే అయిపోతుంది అని అనుకుంటారు. నో, దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకు పెట్టుకుంటామంటే ఎనీ చాంటింగ్ ఎందుకు పెట్టుకుంటామంటే, ఎనీ గైడెడ్ మెడిటేషన్ ఎందుకు పెట్టుకుంటామంటే, స్టార్టింగ్ బిగినర్స్ నీడ్ దట్ monotonous, that sound will make them go inside, inward journey. సో ఇప్పుడు మనం ఎలా ఓం అని తెలుసుకున్నాం మనం. ద పవర్ ఆఫ్ ఓం, AUM, ద ప్రణవనాద, ద 5 ఎలిమెంట్స్, అవన్నీ కలిసి ఆకాశం అండ్ గాలి, వాయు, ఆ రెండు కలిసిన సౌండ్ ఎలా క్రియేషన్ స్టార్ట్ అయిపోయింది, ఎలా అసలు సౌండ్స్ టాక్ అనేది స్టార్ట్ అయిపోయింది. అది ఇప్పుడు మనం చాంటింగ్ చేసుకున్నాం. మీరు కూడా చాంట్ చేయండి, ఆ తర్వాత నాతో పాటు చాంట్ చేయండి. బ్యూటిఫుల్. బట్ చాలాసేపు చేసుకోండి. నేను కొద్దిసేపు చేశాను, తర్వాత కూడా చాలాసేపు చేసుకోండి మీరు ఇది పెట్టేసుకొని. జస్ట్ రిలాక్స్. కళ్ళు తెరిచి కూడా పితామహ అన్నట్టు శూన్యాన్ని చూసుకుంటూ. చాలామంది చెప్పారనమాట, కళ్ళు మూసుకుంటే ఏవో వచ్చేస్తున్నాయి. మరి సబ్కాన్షియస్ క్లటర్స్ క్లీన్ చేసుకోకపోతే ఏవేవో వస్తుంటాయి, ప్యూరిఫై చేసుకోకపోతుంటే మళ్ళీ తిరిగి వస్తుంటాయి కదా. నేను చెప్పాను దానిలో, మళ్ళీ చెప్తూ ఉంటాను ఇలాగే. చక్కగా కూర్చోండి. మీ బాడీని ఒక దగ్గర పెట్టండి. ఆ సూక్ష్మమైన బాడీని బయటకు వచ్చేసి, అది అండ్ ఈ స్థూల బాడీ రెండు కలిపి ఓం చాంటింగ్ చేయండి. నైస్ బ్రెత్. గుండెల నిండా, కడుపు నిండా పీల్చుకోండి. ఆ సౌండ్ వినండి. ఆ సౌండ్ వింటూ ఉండండి. ఒక 100 టైమ్స్ 200 టైమ్స్ వినండి. నేను ఇంకొక వీడియోలో మీకు నాడీ సౌండ్ కూడా ఎలా మీరు కనుక్కోవాలో చెప్తాను. ఇవన్నీ చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన టిప్స్. ఆ టిప్సే మీకు వరాలుగా, బోన్గా ఎంటైర్ లైఫ్ అండ్ బర్త్స్ టు బర్త్స్, నాట్ ఓన్లీ దిస్ బర్త్, హెల్ప్ చేస్తాయి. ఇలా పెట్టుకోండి. యువర్ ఇండెక్స్ ఫింగర్ అండ్ యువర్ థంబ్. మీ ఒళ్ళో పెట్టుకోండి, మీ ల్యాప్ మీద పెట్టేసుకోండి చక్కగా.
మీ అరచేతులు రూఫ్కి పైకి చూసినట్టు ఉండండి, ఆకాశానికి, యాజ్ ఇఫ్ ఆకాశాన్ని చూసినట్టు. టేల్ బోన్ ఇన్, చెస్ట్ అప్. కింద కూర్చోండి, చైర్ మీద కూర్చోండి. ఎక్కడ కూర్చున్నా మీ టేల్ బోన్ ఇన్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూర్చున్నా మీ టేల్ బోన్ ఇన్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. మీ చెస్ట్ విశాలంగా ఓపెన్ అయి ఉండాలని చూసుకోండి. ఒకవేళ కింద కూర్చోవాల్సి వస్తే, నేను చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి సూక్ష్మ స్టూడెంట్ ఆర్ ఫాలోయింగ్ దిస్. ఏంటంటే మీ నీస్ ఈజ్ హయ్యర్ దాన్, లోయర్ దాన్ యువర్ షీట్. కొంచెం ఏదైనా పీటనన్నా, ఒక 2-3 టవల్స్ అన్నా ఏదన్నా పెట్టేసుకొని జస్ట్ ముందుకు వాలినట్టు కూర్చోండి. దానివల్ల మీరు మీ వేస్ట్ మీద బరువు పెట్టలేరు. ఎంతసేపు అయినా మీరు కూర్చోవచ్చు. మీరు ఎక్కడైనా చూడండి, కింద కూర్చున్న వాళ్ళని నేను చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. భజన దగ్గర చూడండి, చాలామంది వెంటనే ఇట్లా, ఎందుకంటే దీని మీద వెయిట్ పెట్టేస్తారు. అలా పెట్టకండి. ఈవెన్ మీరు యోగా చేసేవాళ్ళు కూడా కూర్చోండి. చాలాసేపు కూర్చోవాలంటే 2-3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్ కూర్చోవాలంటే కొంచెం ఎత్తు పెట్టేసుకోండి అండ్ కూర్చోండి. మీ నీసు కిందికి ఉండాలి, మీ షీట్ కొంచెం పైకి ఉండాలి. దట్స్ ఆల్. అది ఫాలో అవుతుంటే మీకు ఎంతసేపు అయినా ఓం చేయగలుగుతారు, ఎంతసేపు అయినా ఓం హమ్మింగ్ చేయగలుగుతారు, ఎంతసేపు అయినా మీరు ఇన్నర్ ఓంని వినగలుగుతారు. మీ మూసుకున్న కళ్ళు చూడగలుగుతుంది, వినగలుగుతుంది, ఆ శూన్యాన్ని గ్రహించగలుగుతుంది, అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. నిధిధ్యాసనం. మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఈ మూడిని దగ్గర తెస్తున్నాం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. లిసనింగ్, యువర్ వాయిస్ యు ఆర్ లిసనింగ్, యువర్ ఓం చాంటింగ్ యు ఆర్ లిసనింగ్ లౌడ్లీ. అండ్ మొత్తం వ్యాపింప చేసుకున్నారు. మనసుతోని మననం అయిపోయింది, మనసులో నిలిచిపోయింది అంతే. నోబడీ క్యాన్ బ్రేక్ దట్, నోబడీ క్యాన్ గ్రాప్ దట్. మనసులో నిలిచిపోయింది సాలిడ్గా. అబ్జర్వేషన్, అబ్జార్బింగ్, దట్ ఈస్ నిధి ధ్యాసం. దాని మీదనే ఉంటుంది మీకు అని వేరే పనులు చేసుకుంటలేరా? యూ ఆర్ డూయింగ్ వైల్ యు ఆర్ లిసనింగ్. యువర్ ఇన్నర్ బీయింగ్ ఈజ్ లిసనింగ్ దట్ ఓం and you are doing. Your inner being is guiding you, directing you, protecting you for every moment to moment, moment to moment. That is the greatest thing, power by chanting this Om. నేను చెప్పాను మీకు ఎన్నోసార్లు, నాన్నగారు సంధ్యావందనం చేసుకుంటుంటే, రాఘవయ్య సచ్ ఏ నోబెల్ సోల్, సంధ్యావందనం చేసుకునేటప్పుడు వారు ఆ పట్టుమూటం లోపల ఏదో ఏదో చేస్తుంటే వారి ఫేస్ చాలా డిఫరెంట్ ఎనర్జీతోనే ఉండేదన్నమాట. అదంతా అయిపోయాక వారు కళ్ళు తెరిస్తే ఆ కళ్ళు అసలు, ఆ కళ్ళు ఈ కళ్ళు ఒకటేనా? వారు పని చేసేటప్పుడు వారి పొలాల నుండి బయటకు అది వేరే ఉంటుంది, ఇప్పుడు వేరే ఉంటుంది. ఏంటో తెలుసుకోవాలి, అది ఏంటి ఆ శక్తి అనేసి. ఓం చాంటింగ్లో ఉందా? సేమ్ వాట్ స్టోరీ was telling I went through as a child, curious to catch that, but at that time I didn't know that the experience is wisdom అనేసి, నాలెడ్జ్ అనేసి. ఆ నాలెడ్జ్ విజ్డమ్గా మారుతుందని కూడా నాకు అప్పుడు తెలియదు అనమాట. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే కూడా నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్తోని, నా ఎక్స్పీరియన్సే కాక వేరే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఆ ఓం దగ్గర ఏంటంటే ఓం ఎలా చాంట్ చేయాలి అని అనుకున్నాం. ఇదే కాకపోతే ఇంకా మీకు ఎక్కడ ఏది తెలిస్తే అది మీరు మనస్ఫూర్తిగా చేసుకోండి అంతే. మనసా వాచా కర్మేణ, మనసుతో, మీ టంగ్తో, అండ్ కర్మేణ ఇన్ యాక్షన్. With action will come out with full.
కూర్చున్నారు కదా, చక్కటి చిరునవ్వు నవ్వుకోండి కొద్దిసేపు. క్లోజ్ యువర్ ఐస్. మననాత్ త్రయతే ఇది మంత్రః. నేనే మంత్రం ఆచరించినా నా మనస్సు నుండి త్రికరణ శుద్ధిగా వస్తుంది అని అనుకోండి. అండ్ చాంట్. మీరందరూ చాంట్ చేయండి సునీతమ్మతో పాటు. Take any pitch. If this pitch is not enough for you, good for you, take your pitch. Only with me you can chant with my pitch. Otherwise you can take whatever pitch is you are comfortable. ఏ సౌండ్ మీకు ఇష్టమో అదే సౌండ్తో చేసేసేయండి. సరేనా? సో ఎలా మళ్ళీ ఇంకొకటి పెట్టుకుందాం మనం. ఓ మధ్యలో ఓం నిశ్శబ్దాన్ని గమనించండి. కొంచెంసేపు కంటిన్యూ చేసుకోండి. కొద్దిసేపు తర్వాత చెప్తున్నాను నేను. తర్వాత ఆ నిశ్శబ్దాన్ని, ఆ సైలెన్స్ని, బిట్వీన్ 2 ఓమ్స్ మధ్యన వచ్చే సైలెన్స్ని చూడండి. ఓ మై గాడ్, బిగ్ మెడిటేషన్ అయిపోతుంది మీకు. ఈవెన్ మన పితామహ వారు శూన్యంది అది వినండి. శూన్యం గురించి చెప్తున్నారు, ఎక్కడ చెప్తున్నారో నాకు తెలియదు, దాని గురించి వినండి. ఆ శూన్యం అంటే మీకు తెలిసిపోతుంది, ఆ శూన్య అవస్థ. తర్వాత మీరు వోకల్తోని చేశారు. ఇప్పుడు జస్ట్ హమ్ చేయండి దాన్ని. కళ్ళు తెరవండి, కళ్ళు మూయండి, శూన్యం అని గుర్తు తెచ్చుకోండి. శబ్దాన్ని గమనిస్తుంటే మీ చుట్టూ ద ఔరా విల్ సీ వితౌట్ ఎనీ లైట్స్, విత్ ఓన్లీ యువర్ ఇన్నర్ లైట్. ఆ నిశ్శబ్దాన్ని అనుభవించండి. మీరు, నేను చెప్పడం కాదు, అనుభవించండి. ఇంకా ఎన్నో మాట్లాడుకుందాం మనం, ఇదొక్కటే కాదు. తర్వాత అసలు హమ్మింగ్ లేదు, చాంటింగ్ లేదు, ఏది లేదు. చక్కగా కళ్ళు తెరిచైనా సరే, మూసుకొనైనా సరే. నెక్స్ట్ మీటింగ్లో పితామహ వారిని అడగండి,
వారు శూన్యం గురించి ఇంకా డీప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. నాకు రియల్లీ ఎప్పుడు రావాలి అని అనిపిస్తుంది. మనం అందరం కలిసి ఎలా చాట్ చేయాలి. ఓ మై గాడ్, ఈవెన్ టు ఇమాజిన్, టు విజువలైజ్ ఇట్ సెల్ఫ్, ఐమ్ ఫీలింగ్ సో గుడ్. థ్యాంక్ యూ పితామహ, మచ్ గ్రాటిట్యూడ్, మై సాల్యుటేషన్స్. అంతే, ఇలా చాంట్ చేసుకొని ఆ ఓంని తనివి తీరా అనుభవించండి. మళ్ళీ ఫైనల్లీ ఇంకొక 3 ఓం తీసుకొని మనం ముగించేద్దాం. చక్కగా గాలి పీల్చుకోండి, గుండెల నిండా నింపండి, కడుపు నిండా నింపండి, బంగారు కడుపు నిండా, విత్ యువర్ ప్యూర్ లవ్. విశ్వాసంతో నమ్మకానికి విశ్వాసానికి చాలా తేడా ఉంది. నమ్మకం ఈజ్ బిలీవ్, ఎవరెవరు బిలీవ్, బట్ విశ్వాసం ఒకటే, దట్ ఈస్ ఫెయిత్. Where there is faith, there is pure love. Where there is pure love, there is peace. Where there is peace, where there is peace, there is truth, absolute truth, myself to higher self. Where there is truth, there is bliss. అహం బ్రహ్మస్మి, నేను ఆనందాన్ని. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే సీడ్స్ని, ఈ విత్తనాలనే చల్లుతాను ఎక్కడికైనా, వైబ్రేషన్ అని, ఈ ఆనంద సీడ్స్ని. వేర్ దేర్ ఇస్ ప్లేస్, గాడ్, యూనివర్స్, బుద్ధ, అల్లా, జీసస్, కృష్ణ, రామ, గీత. వివేకంతోనే ఆలోచించండి. వివేకంతోనే ఆలోచించండి. అప్పుడు వైరాగ్యం చాలా త్వరగా వచ్చేస్తుంది మనకి. వైరాగ్యం అంటే ఎక్కడో పారిపోవాల్సిన అవసరం లేదు. సొసైటీలో అన్ని ధర్మాలు నిర్వర్తిస్తూనే డిటాచ్మెంట్కి బియాండ్ ఎలా ఉండాలని ఈ ఓం ద్వారా తెలుసుకోండి. చాలా సింపుల్ది, ఏం కాంప్లెక్సే లేదు. ఇక్కడ కూర్చోండి, చక్కగా ఓం పైకి చాంట్ చేసుకోండి, మనసుతో చాంట్ చేసుకోండి, తర్వాత హమ్ చేసుకోండి, తర్వాత నిశ్శబ్దంలోకి జారిపోండి. డెప్త్ ఆఫ్ దట్ సైలెన్స్ యూ కెన్ ట్యాప్ దట్ యువర్ ఇన్నర్ పొటెన్షియల్. ఫైనల్లీ we conclude with మనం ఓం చాంటింగ్ చేద్దాం 3 సార్లు. మాతృదేవో భవ
Bhava. We all together, we can lift the mountains. Namaste. Thank you very much.